పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యం చదువుతున్నాను, చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యం. అదేంటంటే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 15వ వాక్యం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను అని రాయబడింది. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్టుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనల్ని అందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి, మరణము వరకు లోకమునకు వెలుగుగా ఉండునట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. మంచిది బిడ్డరా, కొన్ని నిమిషాలు ఆపేస్తాను మీకు 4 మాటలు చెప్పి. ఇక్కడ దావీదు గారి గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినందున, సమస్త విషయములలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏం చెప్పాను? ఎట్లా ప్రవర్తిస్తున్నాడు దావీదు గారు? సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను అని రాయబడింది. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను అని రాయబడింది. బిడ్లారా, ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎవరైతే సుబుద్ధి కలిగి బ్రతుకుతారో వారికి దేవుని తోడు ఉంటుంది. ఎవరైతే సుబుద్ధి కలిగి జీవిస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు అని ఇక్కడ రాయబడింది. అది దాని అర్థం. సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని అర్థం. సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని అర్థం. చెడ్డ బుద్ధి, మంచి బుద్ధి విన్నారు కదా, మాటలు విన్నారా? అంటే దాని అర్థం ఏందన్నట్టు చూస్తున్నారు. అతని బుద్ధి చాలా చెడ్డదయ్యా అంటారు, ఆమె బుద్ధి చాలా మంచిది, చాలా మంచి ఆమె అంటారు. సుబుద్ధి, మంచి బుద్ధి. దావీదు సుబుద్ధి గలవాడై ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. బిడ్డరా, చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడా? ప్రశ్న. చెడ్డ బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉండడా? మా తల్లి నాళ్ళకు వచ్చింది, రాహేళ్ళ కొడమ్మ, మా కూతురు ఇంత కాలానికి వచ్చిందమ్మా. తల అమ్మ వచ్చిందా? అక్క వచ్చిందన్నా? బయట కూర్చోందా? ఓకే. చెడ్డ బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉండడా? ప్రశ్న. అది మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తానేనండి. తండ్రి కొడుకుతో ఇలా చెప్తున్నాడు, రేయ్, నేను చెప్పిన మాట నువ్వు విన్నావంటే నేను నీతో వచ్చి ఆ పని నేను చేస్తా నీకోసం. నేను నీతో వచ్చి నీకేం కావాలో అక్కడ మాట్లాడి తీసిచ్చి ఇప్పించి నేను వదిలేసి వస్తా, నా మాట వింటే. నువ్వు నా మాట వినకుండా వెళ్ళావనుకో, నేను మాత్రం నీతో రాను అని కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు చెప్తుంటారు. సరే నాన్న, అట్లాగే నువ్వు చెప్పినట్టు అంటే కొడుకు మాట విన్నాడని ఈ తండ్రి కొడుకుని తీసుకుపోయి ఏం కావాలో అన్ని తీసిచ్చి హాస్టల్లో దిగబెట్టో లేకపోతే ఏది చేసి ఎక్కడో మాట్లాడో గందరగోళం చేసో వదిలేసి వస్తారు తండ్రులు. నువ్వేం వచ్చా వదిలిదా అని పోయాడు అనుకో, సరే డబ్బులు ఇచ్చి చేసుకోపో అంటాడు. ఎటో చేసుకోపో. ఇక్కడ మనకేమవుతుందంటే, మనం పిల్లలవి, మన దేవుడు మనకు తండ్రి.
అర్థమైన హల్లెలూయా అనండి. మనం పిల్లలమే, మన దేవుడు తండ్రి. తండ్రి మాట లోబడి తండ్రి చెప్పిన పనులు చేసి తండ్రిని సంతోషపెట్టామనుకో, ఆయన మన కోసం వచ్చి మన పనులు చేస్తాడు దగ్గరుండి. మన తండ్రి మాట వినకుండా నువ్వేందో వచ్చేది ముసలోడా నాకు తెలియదా అని ఆయన మీద తిరగబడి, తండ్రి మీద తిరగబడి తండ్రి మాట వినకుండా నేను చేసుకుంటాను నువ్వు అన్నావు అనుకో, డబ్బులు ఇచ్చి చేసుకోపో ఆయన రాడు. చెడ్డ బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉండడు అంటే దేవుడు వాళ్ళు వదిలేసేయడని అర్థం కాదు. హలో తిరుగుడు ఉన్నారా? చెడ్డ బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉండడు అంటే వాళ్ళని వదిలేసి వాళ్ళని నాశనం చేసేస్తాడు అని కాదు అర్థం. మళ్ళా ఎప్పుడు వచ్చి నేను నీకు లోపడతాను డాడీ, నీ మాట వింటాను డాడీ, సారీ డాడీ అని ఎప్పుడు చెప్తాడా అని అక్కడ ఉండి ఎదురు చూస్తుంటాడు అనమాట. అంతేగాని ఆయనకి కొడుకు మీద ప్రేమ లేదని కాదు. కొడుకు మీద ప్రేమ లేక కాదు, కొడుకు మీద ప్రేమ ఉంది. కానీ కొడుకు రెటమత పోడు అయిపోయాడు. ఇప్పుడు రెటమత పోడు. ఏ మతం? రెటమతం. రెటమత పోడు. ఎవరు మాట వినడు. సీత కదా ఎవరు మాట్లాడు, నేను చెప్పిందే నేను చేసేదే నా ఇష్టం, ఎవరి మాట వినడు, రెటమత పోడు అని కొంతమంది రెటమత శాస్త్రాలు చేస్తారు. భక్తిలో ఉండి కూడా వినరు దేవుడికి, దేవునికి లోపడరు, దేవుని చిత్తం చాలా ఇష్టపడరు, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకోరు. ఏదో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు, దేవుని మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం అనమాట. ఇట్లాంటప్పుడు ఏమవుద్దంటే దేవుడు వాళ్ళని శపించి నాశనం చేయని, సరిపోరా పో, చేసుకుంటావా, ఉంటావా, చేయగలుగుతావా, సంపాదించుకుంటావా, నిలబడతావా, సరిపో అని తండ్రి మనతో రాకుండా తోడుగా ఉండకుండా వదిలేస్తాడు, మనల్ని కొంచెం పక్క పంపిస్తాడు, సరిపో అని. ఎప్పుడైతే తండ్రి మనకు తోడు రాడో పళ్ళు రాలును, ఈ మూతి పక్క తిరుగును, ఆ మూతి పక్కకి తిరుగును, కుటుంబంలో బాధలు కలుగును, కన్నీళ్ళు వచ్చును, సమస్యలు వచ్చును, ఇష్ట ప్రకారం ఏడుపులుండును, మనశ్శాంతి లేకుండాను. ఆ తర్వాత వెనక తిరిగి చూసిన ఎడల ఓహో నేను దేవుని మార్గం తప్పిపోతుంది కదా, అందుకేగా నాకు ఈ సమస్యలని. అప్పుడు కళ్ళు లైట్లు వెలుగును. ఆ లైట్లు వెలిగిన మీదట అప్పుడు వెనుక తిరిగి వచ్చి తండ్రి పాదముల మీద పడి క్షమాపణ అడుగుతురు. ఎప్పుడైతే కుమారులు క్షమాపణ అడుగుతారో అప్పుడు తండ్రి మరలా హక్కును చేర్చుకుని అప్పటి నుండి తోడుగా నడుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మంచి బుద్ధి కలిగిన వారికి ఏమో దేవుడు తోడుగా వచ్చి పనులు చేస్తాడు. చెడ్డ బుద్ధి కలిగిన వారికి ఏమో సరే చేసుకోపోరా, పో, చూసుకోపో, నువ్వే చెయ్యి, నువ్వే చూడు, నీకు అర్థం అవుతులేపో, నా తెట్ట పట్టించుకోవట్లేదు, నువ్వు నన్ను ఎట్ట ఆలోచించట్లేదు, నువ్వే చూసుకుంటాను అంటున్నావు, నువ్వే చేసుకుంటాను అంటున్నావు, నేను చేసుకుంటాను గమ్ముడుగా అంటున్నావు, సరే చేసుకో, వదిలేస్తాడు అనమాట. తేడా అది. ఆయన మంచివారిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. ఆయన నీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. ఆయన నీతిమంతుల మీద ఎండ ఉదయింపజేస్తున్నాడు, చెడ్డవాళ్ళ మీద కూడా ఎండ ఉదయింపజేస్తున్నాడు. ఆయనకి చెడ్డోళ్ళు అంటే మహాకోపం, మంచోళ్ళు అంటే మహాప్రీతి. ఇంకా అందరూ ఆయన పెట్టలే. ఇంకా ఒక మంచి మాట చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళ మీద మైండ్ ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రులకి, అవునా కదా? ఈ అబ్బాయి వీడేమో చిన్నోడు, పెద్దోడు, చిన్నోడు కొంచెం గెట్టోడు అని ఎక్కడ బతికేస్తాడా, పెద్దోడు కొంచెం ఒక్కరోజు అమాయకుడు, ఏం మెంటల్ చేస్తాడు బాగా వస్తుంది, ఏం వాడు ఏం చేస్తాడు కదా, రేపు ఎట్టబోతాడా అనేది టెన్షన్ అయిపోతుంది. అందుకే వీడి గురించే నేను ఎక్కువ ప్రార్థన చేస్తుంటా దేవుడి దగ్గర. వీడి గురించి ఆఫ్ మైండ్ వాడు గురించి అక్క సంతక ఈ ఫస్ట్ వాడు పెద్దోడు కొంచెం ఆఫ్ మైండ్ చేష్టాలు చేస్తున్నాడని, మెంటల్ అని, కొంచెం అమాయకత్వం అని. పెద్దోడు పెద్దోడు జీవితం ఎట్ట అయిపోతుంది టెన్షన్ ఉందన్నా. పెద్దోడు గురించి ఎక్కువ నేను దేవుడి దగ్గర ఏడుస్తుంటాడు అన్నా. చూసారా, కొంచెం వంకరలు ఉండేవాడు మీద ఇష్టం దగ్గరికి ఇష్టమని ఆ రెడమత పెడతాడు తండ్రి. వాడు నువ్వు వరపో వరా నాయన, పొట్టకు పుట్టే ఒకడు నా కడుపును పుట్టిపో చూసుకోపో అని తండ్రి ఏడే ఉండి పంపించేస్తే కొడుకుని. ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా అడుగులేసి నష్టపకాలు పోతా ఉంటామో, మన సొంత నిర్ణయాలు తీసుకుంటామో, దేవుడు మనల్ని శాపానికి అప్పగించి నష్టాలు మంచి, కానీ మన సొంతగా కొన్ని అడుగులు వేయటం వల్ల దెబ్బలు తింటాం. అప్పుడు మనకు కొంచెం లేట్ అవ్వదు ఆశీర్వాదం. దేవుడు మనతో నడవడు కాబట్టి మనకు బిడ్డలారా అర్థమవుతుందా? అర్థమైంది అంటే హల్లెలూయా చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి దగ్గరకు వద్దాం. బుద్ధి దగ్గరకు వద్దాం. ప్రతి ఒక్కరిలో మంచి బుద్ధి ఉంటుంది, చెడ్డ బుద్ధి ఉంటుంది. అహరోనులో మంచి బుద్ధి ఉంది, చెడ్డ బుద్ధి ఉంది. లేదా చెడ్డ బుద్ధి లేదా? అహరోను దేవుడా మనిషా? లేమ్మా సార్, అహరోను గురించి ఏమన్నా చెప్పేవంటే నాకు మళ్ళా సార్, మా కూతురులో మంచి బుద్ధి ఉంది, చెడ్డ బుద్ధి ఉంది, కొడుకుల్లో మంచి బుద్ధి ఉంది, చెడ్డ బుద్ధి ఉంది. అంతెందుకు మీ తండ్రి నాలో కూడా
మంచి బుద్ధి ఉంది, చెడ్డ బుద్ధి ఉంది, మనుషుల్లో అన్నీ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే మంచి బుద్ధిని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం తినింది మన పితరుడు. చెప్పండి, ఏ పండు తిన్నాడు? ఆ పండు పేరు ఏం పేరు? మంచి చెడుల తెలివినిచ్చే ఫలం. ఆ పండుగని తింటే మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ పండు మన పితరుడు తిన్నాడో ఇక కడుపులోంచి రావడమే మంచి తెలిసిపోతుంది, చెడ్డ తెలిసిపోతుంది. కొంచెం వయసు ఎదుగు వయసు వచ్చిన తర్వాత మంచి కంటే చెడ్డ ఎక్కువ మనుషులకి ఇప్పుడు. కాబట్టి మంచి చెడులు మానవ జీవితంలో ఉన్నాయి ఇప్పుడు. అయితే బిడ్డ మనం ఏం చేయాలంటే దేవుడు మనకు తోడుగా ఉండునట్లుగా మనము మంచి బుద్ధిని ప్రిఫర్ చేయాలి, మంచి బుద్ధిని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి బుద్ధిని ఎన్నుకోవాలి. మంచిని, నీతిని, దేవునికి ఇష్టమైన మనస్సాక్షిని, దేవుడు మెచ్చేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు నచ్చేదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటుంటామో అప్పుడు మనతో కూడా మన తండ్రి వస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆయనకి వ్యతిరేకమైన వాటిని కోరుకుంటుంటే ఆయన అక్కడే ఉండి సరే పోయే సపరా అంటాడు, సరే పోమ్మా పో అంటాడు. అంతే తేడా. దేవునికి లోబడి జీవిస్తే, దేవునికి ఇష్టమైన వాటిని సెలెక్ట్ చేసుకుంటే, దేవునికి ఇష్టమైన త్రోవలో రావడానికి ఆశపడితే దేవుడు మనతో కూడా వస్తాడు. నువ్వు కాదులే ప్రభువా, నువ్వు గమ్ముండు ఊరికి హల్లెలూయా స్తోత్రాలు ఏందే, అప్పుడప్పుడు మా ఇష్టప్రకారం అని మన ఇష్టప్రకారం వెళ్ళామనుకో, సరే పో చూసుకోరాపో అంటాడు అనమాట. అప్పుడు మన ఇష్టప్రకారం వెళ్తే కొంచెం దెబ్బలు. ఏనాటికైనా మళ్ళీ తిరిగి రివర్స్ వచ్చి తండ్రి దగ్గర పడాల్సిందే. కాబట్టి ఈ మధ్యాహ్నం పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సుబుద్ధి కలిగిన వారికి ఆయన తోడుగా ఉండి వారిని ఆశీర్వదిస్తాడు. సుబుద్ధి కలిగిన వారు భూమి మీద దీవించబడతారు. బిడ్డలారా, అయితే మంచి అనిపించిన దానిలో మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు పలాంది మంచి అని తెలుస్తుంది మనకి, కానీ మంచి అని తెలుస్తుంది, చెడు అని తెలుస్తుంది మనకి. కొన్ని చూడకూడదని తెలుసు, చూడకుండా ఉంటున్నారా? కొన్ని మాట్లాడకూడదని తెలుసు, మాట్లాడకుండా ఉంటున్నారా? అయ్యో ఇలా చేస్తే దేవుడు బాధపడతాడేమో అని తెలుసు, అయినా చేయకుండా ఉంటున్నారా? మరి ఏంటి సార్? మంచి బుద్ధి అనుకోమని చెప్పేది నువ్వే, నిలబడలేకపోతున్నామని చెప్పేది నువ్వే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఎలా చేయాలి? అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దాన్ని దేవుణ్ణి అడుగు అని చెప్పాడు దేవుడు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడుగుము, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడని. అందుకే మనం దేవుణ్ణి ఏమడగాలంటే, ప్రభా 50వ కీర్తనలో ఉంటాయి ఈ మాటలు, 51వ కీర్తన దావీదు గారి ప్రార్థనలో ఉంటాయి, ప్రభా స్థిరమైన మనస్సుని నాలో నూతనంగా పుట్టించు. ఆమేన్, హల్లెలూయా. ఏ మనసు? ఏ మనసు? స్థిరమైన మనసు అండి. అనండి ఇంకొకసారి. ఏంది ఏమన్నారు? స్థిరమైన మనస్సు అంటే అర్థమైంది. స్థిరమైన మనసు అంటే ఒక్క నిర్ణయం తీసుకుంటే నిర్ణయంలోనే నిలబడిపోతారు అంతే. వద్దు అనుకుంటే ఆగిపోతారు అంతే. చెయ్యొద్దు అనుకుంటే వదిలేస్తారు అంతే. నా దేవుడికి బతకాలా అనుకుంటే బతకారు అంతే. స్థిరమైన మనసు. ఇంకో మనసు ఉంటుంది, చెంచల మనస్సు. స్థిరమైన మనస్సు, చెంచల మనసు. మనుషుల్లో 99 మంది చెంచల మనసులోనే ఉంటారు. స్థిరమైన మనసు అంత ఎక్కువగా అందరికీ ఉండదు. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రభువా నేను సుబుద్ధి కలిగి బతకాలనుకుంటే ఈశ్వరుడు ఇటు బొడవాలా. ఉత్తమ మాటలు అయ్యి వాక్యాలు పాస్టర్ చెప్తుంటే మేము వెంటనే సార్ కూడా చెడ్డ మనసు ఉంటుందంట, ఇంకేంది అంటే అయ్యా నేను మామూలుగా అన్నాను అయ్యా, ఏదో అనుకోబాకండి, అందరిలో ఉంటాయి ఏదో ఒకటి. ఇప్పుడు మనకు మనమే సుబుద్ధి కలిగి బతకాలనుకుంటే, మనకు మనమే సుబుద్ధి కలిగి బ్రతకగలిగే పని అయితే యేసుక్రీస్తు వారు భూమి మీద రావాల్సిన అవసరమో లేదు. భూమి మీదకి వచ్చి రక్తం కాల్చాల్సిన అవసరమో లేదు. యేసుక్రీస్తు రక్తం అసలు మనకు అవసరమే లేదు. ఇప్పుడు మనకు మనమే సుబుద్ధి కలిగి బ్రతికే పని అయితే, మనకు మనమే సుబుద్ధి కలిగి బ్రతకలేము కాబట్టి మనకు ఆ మంచి బుద్ధిని ఇవ్వడానికి భూలోకానికి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టి ఆ రక్తము ద్వారా మనకు విమోచన, విడుదల ప్రసాదించాడు. ఇదంతా పెద్ద సబ్జెక్టులే. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా స్థిరమైన మనసుని నా గుండెల్లో నూతనంగా పుట్టించు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను భక్తిలో స్థిరముగా ఉండేట్లు నాకు సహాయం చేయి, ప్రార్థనలో స్థిరముగా ఉండేట్టు నాకు సహాయం చేయి, నా బలహీనతల్లో పడిపోకుండా నిలబడగలిగే మనస్సు నాకు అనుగ్రహించు అని అడగాలి దేవుణ్ణి. స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించయ్యా,
రక్షణ ఆనందాన్ని నాకు దూరం చేయొద్దయ్యా అని చేస్తున్నాడు ప్రార్థన దావీదు గారు. ఎప్పుడైతే మనం కొన్ని పొరపాటు చేస్తామో ఆనందం బాధ్య మనలో, ఇక మనల్ని ఏడిపిస్తూ ఉంటాడు సైతం కూడా వచ్చి, నువ్వు పడిపోయి ఇట్లా మనం బాధ వచ్చేస్తుంది అనమాట. అలా నా రక్షణ ఆనందం పోకూడదయ్యా, రక్షణ ఆనందం స్థిరంగా ఉండాలి. నీ రక్షణ ఆనందం నాకు దూరం చేయొద్దు, స్థిరమైన మనసు నూతనంగా నాలో పుట్టించు, నన్ను నిలబెట్టయ్యా అని ప్రార్థన అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు దావీదు గారు. అలాగే బిడ్డలారా, దావీదు గారు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం మంచిదే. నేను చెప్పేది ఏంటంటే, దావీదు గారికి అలా ఆ కృపనిచ్చింది కూడా ఎవరో, ఆ కృపనిచ్చింది ఎవరో? దేవుడే. దావీదు గారు ఆ విధంగా నిలబడటానికి కూడా కారణం ఎవరు? దేవుడే. అంత సుబుద్ధి కలిగి ప్రవర్తించిన ప్రార్థనా పరుడే ఒక దగ్గర బోల్తా కొట్టింది బులుబులు పెట్ట. ఎక్కడ తెలుసు కదా మీకు? అంత పర్ఫెక్ట్గా ప్రార్థన చేసేవాడు, అంత జాగ్రత్తగా ఉండేవాడు, అంత నమ్మకంగా ఉండేవాడు, దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకొని సుబుద్ధి కలిగిన వాడు అని పేరు తెచ్చుకుని ఆ బిడ్డ, ఆ దైవజనుడు కొన్ని పరిస్థితులను బట్టి జారిపోయాడు. పడకూడని చోట్లలో పడిపోయాడు. చూడకూడని చూసి చేయకూడని చేసి వ్యభిచారాన్ని, నరహత్యని పైన వేసుకొని చాలా బాధలు పడ్డాడు ఆయన. అంటే నేనేమన్నా తెలుసా, ఎంత ప్రార్థనా పరులైనా దేవుని కృప లేకపోతే జారిపోయే అవకాశము ఉంటుంది. అందుకే మనం ఏం ప్రార్థన చేసుకోవాలంటే, స్థిరమైన మనస్సును నాలో నూతనంగా పుట్టించయ్యా, ఆ స్థిర మనస్సు నా గుండెల్లో ఉంచి అయ్యా, నేను పడిపోకూడదయ్యా, పడి ఇప్పించయ్యా, నన్ను నిలబెట్టయ్యా, రక్షణ ఆనందం నాకు దూరం చేయొద్దయ్యా, నిన్ను సంతోషపెట్టాలయ్యా, నీ మహిమపరచాలయ్యా, నన్ను పడనీవద్దయ్యా, నా కాళ్ళు జారకుండా నా అడుగులు స్థిరపరచయ్యా. ఏందయ్యా? ఏంది? నా కాళ్ళు, నా పాదములు జారకుండా నా అడుగులు స్థిరపరచు. దేని మీద? బండ మీద. ఇది దావీదు గారి ప్రార్థన. కొంతమంది ఎక్కడ చూస్తున్నారంటే, వార్తాహం సుయంతాం, ఇంకా అణిచి రాదు నాకు, అది సంస్కృతం వార్తలు ఉదయాన్నే వచ్చి గడిలో వచ్చి వార్తాహం సుయంతాం చదువుతున్నది ఆకాశవాణి విజయవాడ కేంద్రం, వార్తలు చదువుతున్నది పుల్లారావు అని ఉదయాన్ని చెప్పేవాడు అనమాట. వార్త చెప్పేవాళ్ళని ఎడ చూస్తారు? అట్ట చూస్తున్నారు కొంతమంది. యేసు నామములో దైవిక శక్తి మిమ్మల్ని ఆవరించునుగాక, మీరు దీవించబడుదురుగాక, మీరు బాగా నిద్రపోవుదురుగాక, మంచి నిద్ర. నేను నుంచి ఇట్లా దీవిస్తారోను, బాగా నిద్రపోదురుగాక అని చెప్తే ఏం చేయాలి మనం? ఇంకా మనం అట్టే చెప్పాలి, తిట్టకూడదు మనం, ఇంక తిడితే బాగుండదు. ఆశీర్వదిద్దాం బిడ్డల్ని. నా దేవుడు మిమ్మల్ని అందరినీ వృద్ధి చేయను గాక. అలా ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నా పాదములు జారకుండా నా అడుగులు బండ మీద స్థిరపరచు తండ్రి. దేవుడు నీ అడుగులు స్థిరపరచాలంటే బండ మీద. పడిపోయిన వాళ్ళని చూసి నవ్వుకోకూడదు, మనం గుర్తుపెట్టుకోండి. పడిపోయిన వాళ్ళని చూసి నవ్వుకోకూడదు. పాపంలో పడిన వాళ్ళని చూసి ఎగతాళి చేయకూడదు, కిండలు చేయకూడదు. ఆ మనిషి అంతా, దాని బతికెంత, దాని సంగతి నాకు తెలియదు అనకూడదు. మనం ఎప్పుడు కూడా పడిన వాళ్ళకి తెలుసు దాని నొప్పి, నిలబడి ఉన్న వాళ్ళకి ఏం తెలీదు. మనం మెయిన్ ఏం చేయాలంటే పడిపోయిన వాళ్ళ గురించి చాలా దైవికంగా ఆలోచించాలా. మీరు చూసారో లేదో బిడ్డలారా, మీకు చూసుంటారు. 2-3 రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. ఏలూరు దగ్గర కామవరపకోట ఏదో ఊరి పేరు ఉంటే, అక్కడ ఒక పాస్టర్ గారు ఏదో చిన్న ఇబ్బంది జరిగిందని అమ్మాయి విషయంలో అది యూట్యూబ్ పెట్టా ఉంటారు, అందరూ గందరగోళంగా తిడతా ఉంటారు పాస్టర్ని. ఆ బ్రదర్ నాకు పరిచయం, నాకు తెలిసి మాస్టర్ గారు. నేను మీటింగ్కి వెళ్తే నన్ను చూడడానికి వచ్చాడు. అక్కడికి వచ్చి చాలాసేపు మాట్లాడి నన్ను రైలు ఎక్కించి ఒంగోలు. పాపం భార్య భర్తలకు అనుమానం గొడవలు ఉండి భార్య వెళ్ళిపోయింది సేవ వద్దని. సేవ సంఘం కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని ఆలోచనలో ఉండి ఒంటరిగా చాలా కష్టపడి సేవ చేస్తున్నాడు. పాపం ఎలా జరిగిందో ఏమో. మా చిన్న 14 సంవత్సరాల పాప మీద అలిగేషన్ వచ్చి ఏదో గర్భం వస్తుందని, మాత్రలు ఎక్కువ మింగిచ్చాడని, దానివల్ల రక్తస్రావం అయిందని పాస్టర్లంతా ఇట్లాంటి వాళ్ళు, పాస్టర్లంతా విచారులు గందరగోళంగా తిడతా ఉన్నారు ఇప్పుడు. అప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్ చూసి దరిద్రుడు అన్నాడు అనుకో. ఈ దరిద్రుడు ఏంటి పాస్టర్, ఎందుకు అవసరం పాస్టర్లు రావడం సేవకే? దరిద్రులా? ఒరే ఆఫ్ మైండోడా, ఏ దైవజనుడైనా ఒక దైవజనుడు నమ్మకంగా నిలబడి ఉన్నాడంటే అతని అడుగులు బండ మీద స్థిరపరచ కాబట్టి నిలబడ్డాడంతే. ఒక సేవకుడిని దేవుడు నిలబెట్టకపోతే ఆ సేవకుడు కూడా భక్తిలో నిలబడలేడు. పడిపోయినందుకు దేవుడు వాడిని వదిలేసినట్టు కాదు. మనుషులు బలహీనులు,
బిడ్డలారా, తప్పే. కానీ మనం తప్పు చేసిన వాళ్ళని ఆ విధంగా విమర్శించకూడదు. మనం ప్రభువా అందరిలో ఆడిపెప్పుడు పేరు తెలిసిపోయింది, ఫోటో పెట్టేశారు బయట, పాప ఇంకా ఆ బ్రదర్ ఎట్లా సేవ చేస్తాడు. నాకు చాలా బాధేసింది అనమాట చూసిన తర్వాత. కన్నీడు పడిపోయినాయి. ప్రభువా ఏం చేయగలం ఆయన, ఎప్పుడెప్పుడా అని కనిపెట్టుకోండారు లోకం మా మీద అయితే, మరి ఎప్పుడెప్పుడా అని కనిపెట్టుకోండారు. ఆడ ఎంత జరిగిందో మనకు తెలియదు. ఈ క్రీస్తు వ్యతిరేకులు దాన్ని ఇంత చేసేసి గందరగోళం చేసి పేరు చెడగొట్టేసి గందరగోళం చేస్తున్నారు బయట. నేను కన్నీరు విడిచి ప్రార్థన చేశా. మనుషులు వెలేస్తారు, ప్రభా లోకం వెలేస్తుంది, చెడ్డవాడని సాక్ష్యం ఇస్తుంది. దావీది కరుణ చూపి దావీదిని మరలా వాడుకున్నదేవా, ఆ సేవకుడిని ఇంకా బలంగా నువ్వు వాడుకో అని ప్రార్థన చేసే చిన్న ప్రార్థన నేను తర్వాత. బిడ్డలారా, కాబట్టి మనం పడిపోకుండా మన అడుగులు బండ మీద నిలబడాలంటే పడిపోయిన వాళ్ళను చూసి మనం కనికరించాలా? చెప్పండి, ఏం చేయాలి? కనికరించాలి. వాళ్ళ గురించి ఎక్కడ కూడా చెడ్డగా మాట్లాడకూడదు, అసలు బయట చెప్పకూడదు, అంతే లోపల దాచిపెట్టేయాలా. ఇంకా నీకు బాధ్యత ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. తండ్రి, ఈ అమ్మాయి తెలుసు తిరిగి రాంగ్ స్టెప్ వేసింది అయ్యా, కాపురం దెబ్బతినక ముందే ఈ బిడ్డను బాగు చేయ్యా, మనసు మార్చయ్యా, ఆ జీవితాన్ని కట్టయ్యా, మంచి కాపురం అయ్యా తెలియట్లేదయ్యా ఈ అమ్మాయికి, తాకయ్యా ముట్టయ్యా అని ఒక కన్నీరు బుట్టి విడిచే ఇంకా మర్చిపో సంగతి. ఇంకంతే, సచ్చేదాకా నిన్ను పడనిస్తానని అడుగు. మళ్ళా ఇంకా నువ్వు పడవో, నీ మనస్సాక్షిని బట్టి నీ బిడ్డను కూడా దేవుడు పడనీయుడు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. సుబుద్ధి కలిగి ప్రవర్తించడానికి కూడా మనకు దేవుని సహాయం కావాలి. ఆమేన్. దేవుడు మనకు తోడై ఉండాలంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. సుబుద్ధి కలిగి బ్రతకాలన్నా కూడా మనకు దేవుని కృప కావాలి. కృప కావాలి కాబట్టి మనం దేవుని అడగాలి. ఏమని? స్థిరమైన మనస్సుని నా హృదయంలో నూతనంగా పుట్టించు. స్థిరమైన మనస్సుని నా హృదయంలో నూతనంగా పుట్టించయ్యా. నా అడుగులు జారకుండా బండ మీద స్థిరపరచయ్యా. నేను నిలబడి ఉండేట్లు సహాయం చేయి. నా సాక్ష్యం దెబ్బతినకుండా మంచి సాక్ష్యంతో నేను చచ్చిపోవాలయ్యా. లోకంలో మంచి సాక్ష్యంతో నేను కనుగొనాలి. నా వల్ల నీకు ఏ అవమానం రాకూడదని నా కోరికయ్యా. నా వల్ల కాదయ్యా, నేను అయ్యా నా అయిపోయిందయ్యా, అయిపోయేటట్టుందయ్యా, నా పరిస్థితి అయిపోయేటట్టుంది, నన్ను కాపాడయ్యా అని ఏడవాలి దేవుడి దగ్గర. అప్పుడు దావీదు మీద కృప చూపిన దేవుడు నీ మీద నా మీద కృప చూపి చెయ్యి పట్టుకొని లేపుకుంటాడు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవుని తోడు. ఆ సుబుద్ధి కలిగి ప్రవర్తించడానికి మనకి దేవుని కాపుదల కావాలి, దేవుని భద్రత కావాలి. అందుకే మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. కాబట్టి బిడ్డలారా, మరి ఆ సుబుద్ధి, సుబుద్ధి అంటే అర్థం ఏంటంటే చెప్తాను చూడండి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని చెప్పాను కదా. మంచి బుద్ధి అంటే దేవుని భయముతో కూడిన, దేవుని వాక్యమునకు లోబడే, దేవుని భయముతో కూడిన, దేవుని వాక్యానికి లోబడే, సమయానికి తగినట్లుగా ప్రవర్తించడమే సుబుద్ధి. దేవుని భయంతో కూడుకొని దేవుని వాక్యానికి లోబడి సమయానికి తగినట్లుగా ప్రవర్తించడమే సుబుద్ధి. ఇది ఒక హృదయపూర్వకమైన జీవన శైలి అని చెప్తుంది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, దేవుని భయముతో కూడిన బుద్ధి, దేవుని వాక్యానికి లోబడే మనస్సు, దేవుని వాక్యానుసారంగా సమయానికి తగినట్లుగా ప్రవర్తించడమే సుబుద్ధి అని రాయబడింది. ఇప్పుడు దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు అని చదివాం కదన్నా. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు అని చదివాం. దావీదులో ఉన్న సుబుద్ధి ఏంటో ఆ మంచి బుద్ధిలో 3 చెప్తా, టకటక గుర్తు చేస్తా 5 నిమిషాల్లోనే. 23 నిమిషాలు నేను స్టార్ట్ చేసి 23 నిమిషాలు అయింది, నేను ఆపేస్తా. 5 నిమిషాలు ఆపేస్తా. దావీదు గారిలో ఉన్న మూడు మంచి లక్షణాలు. దివ్యమ్మ ఉండవా? ఉంటే హల్లెలూయా చెప్పండి అందరూ. ఊపిరి వేస్తా బతుకుంటే హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. దావీదులో ఉన్న 3 మంచి లక్షణాలు, సుగుణాలు, సుబుద్ధి. దేవుడు తోడై ఉండటానికి దావీదు గారిలో దేవుడు చూసినా లేదా ఉంచినా లేదా సహాయం చేసిన 3 సుగుణాలు, 3 సుబుద్ధి, 3 మంచి బుద్ధులు. ఒకటి నంబర్ వన్ అదే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనంలో కనబడద్ది ఈ మాట. 24వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఏముంటదంటే, అక్కడ వాళ్ళ మామ, దావీదు గారి మామ పేరు సౌలు రాజు దావీదును చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా దావీదు మాత్రం సౌలుకి హాని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఇదే సుబుద్ధి. హలో, పిల్లనిచ్చాడు,
మేకలు పెళ్లి చేశాడు, రెండో కూతురు చిన్న కూతురు నుంచి పెళ్లి చేశాడు. ఇప్పుడు మామ రాజుగారు మామ అయిపోయాడు, సౌలు మామ ఇప్పుడు దావీదు గారికి. పిల్లనిచ్చి కూడా సంపాలన చూస్తున్నాడంటే వాడిని ఏమనాలా? వాడు అనకూడదులే మనం, తప్పు. అయినా పిల్లనిచ్చి అల్లుని చంపుకుంటారా? నాకు అర్థం కాదు. అసలు పిల్లనిచ్చిందే చంపడానికంట. చూసా బైబిల్ మాట్లాడదు. ఈ పిల్ల చేత అయినా ఈయన ఇరికించుకుందాం అనుకున్నాడంట. కానీ ఆయన తెలియదు, వాళ్ళ కూతురు బాగా ప్రేమిస్తుంది దావీదుని. చిన్న కూతురు ఇష్టపడుతుందని దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. పెద్ద కూతురుని ఇస్తా అని చెప్పాడు ఫస్ట్. ఈకుండా దావీదుని ఇబ్బంది పెట్టాలని ఏ అతనికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇప్పుడు చిన్న కూతురు ప్రేమిస్తుందని తెలుసుకొని ఈ పిల్ల ఎట్లుంటది, ఈ పిల్లగానైతే వాడిని మడిసి నా చేతికి అప్పగిస్తుంది నా బిడ్డ అని పెళ్లి చేశాడు. ఈ మెంటోడి తెలియదు, ఆ పిల్ల మహాప్రేమ. వాళ్ళ నాన్న వర్తమానం పంపించాడు, మాయ్ అబ్బా వాడిని మొత్తం మడతపెట్టి పంపిన దగ్గరికి అని వర్తమానం పంపించాడు. రాత్రి పూట పడుకో ఉంటే ఏమండి 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 లేపింది, ఏదమ్మా లేవగా మా నాన్న సైన్యం పంపిస్తున్నాడు నీ మీదకి, నేను తీసుకొచ్చామని చెప్పాడు. ఏం సంగతి నువ్వు పడుకుంటేట? అమ్మాయి థ్యాంక్స్ అమ్మాయి, ఏందమ్మా ఇంత నా మీద నీకు అని. థ్యాంక్స్ తర్వాతగానే త్వర మొహం కడుక్కో, పట్టేసుకో, పారిపోవాలి, వెళ్ళిపోయి ఎట్టబోతాను అమ్మాయి, రోడ్ల మీద దిగితే అమ్మాయి ఈదులోకి వెళ్తే పట్టేసుకుంటారా అమ్మాయి, నువ్వు ఆగు నేనున్నాను కదా అని చీరలు తీసి బాగా చీరలు ముడేసి కిటికీలేసి చీరని కిటికీలేసి ఈ చీర పట్టుకొని దిగే కిందకి అనింది. ఇప్పుడు చీర పట్టుకుని ఆయన దిగుతుంటే ఆ బరువు ఊరు పడుకుంటారా? బరువా ఎవరు పడుకుంటారా? భార్య మేకాలు ఆ బట్టలు పట్టుకొని దాన్ని పట్టుకొని దింపింది నిదానంగా, భర్తని దింపింది కిటికీలో నుంచి. బైబిల్ ఉందన్నమాట. భర్తని తిరియకుండా గోడ మీద కింద దింపింది. అంటే ఊర్లో కాదు, ఊరు అవతల దింపేసింది. పట్టణం చుట్టూ గోడ ఉంటుంది కదా, అంతకుముందు పట్టణం చుట్టూ ప్రాకారం కట్టుకునేవాళ్ళు. వాళ్ళు చుట్టూ ప్రాకారం వాళ్ళలాగా పెద్ద ఎత్తుగా లోపల ఇల్లు ఉంటాయి, బయట పక్క అంతా బయటే, ఇంకా అడవి అరణ్యం, ఇంకెవరు ఉంటారు బయట. అట్లా భర్తని గోడ మీద నుంచి అవతల దించేసింది, అవతల పక్కకి. వాళ్ళు ఎదుర్కొంటా ఊళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు, ఊర్లో కనపడలా, వెళ్ళిపోయి తప్పించేసుకుని వెళ్ళిపోయాడు. భర్త ప్రాణాన్ని కాపాడిన భార్య సౌలు కూతురు. ఇప్పుడు కూతుర్నిచ్చి అల్లుణ్ణి చంపాలని మనుషుల్ని ఎంట పెట్టుకొని తిరుగుతున్నాడు అడవుల్లో. 3000 మందిని పెట్టుకొని తరంతున్నాడు. దావీదు అంటాడు, మామయ్య అయ్యా, అడవిలో మిన్నల్ని తరిగినట్టు తరంతున్నావు, కౌజు పెట్టిన తరిగినట్టు తరంతున్నావు, నన్ను నువ్వు కౌజు పెట్టిన తరిగినట్టు తరుగుతున్నావు మావయ్య, నేను ఏం కీడు చేశాను మావయ్య నీకు ఆడస్తున్నాడు పాపం. 3000 మందిని పెట్టుకొని చంపాలని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఒకసారి నాకు చెప్పండి, గొల్లియాతును చంపినోడికి మామను చంపడం పెద్ద కష్టమా? తెలుగోడు అల్లులు అనండి, తెలుగోళ్ళు హల్లెలూయా. గొల్లియాతు ఎత్తు, గొల్లియాతు పొడిగి అంత, గొల్లియాతు డౌల్ ఎంత, సింగిల్ హ్యాండ్తో లేపేశాడు అంతే, ఒకటే రాయి. ఆ రాయి కానీ పెట్టి కొడితే సన్నగా ఉంటాడు సౌలు, సన్నగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, అందరికంటే పొడుగు. రాయి కానీ కొట్టాడంటే అందరి పైన తలల మీద తగలద్ది. ఒకటే దెబ్బకి దొంగల ముఠ దెబ్బ పడిపోతారు కింద. చంపడానికి కావాల్సినంత బలం ఉంది. యవనస్తుడు, అసలు ఉద్రేకం, లోపల కోపం పొందుతుంది. ఒకసారి దేవుడు దావీదు కళ్ళ ముందుకు చూపించాడు సౌలుని. పోతున్నాడు, పక్కోళ్ళు అంటారు, రాజా నువ్వు అనో తల మొండు వేసేస్తాం, ఇప్పుడే ఈ రోజు నుంచి మనకి బాధే ఉండదు, ఊర్లోకి వెళ్ళిపోదాం మనం, ఎందుకు ఇంత బాధలు మనకు, నువ్వు అన్నాడు. ఆగండి ఆగండి ఆగండి, అతను ఎవరో తెలుసా? యెహోవా వలన అభిషేకించబడిన వాడు. అంటే చెప్పండి హల్లెలూయా. యెహోవా వలన అభిషేకం పొందినవాడు. నన్ను ఎలాగ అభిషేకించాడు దేవుడు, అతను మామను కూడా అలాగే అభిషేకించాడు. యెహోవా అభిషేకించిన వానికి కీడు చేస్తే అది మహాశాపం. ఇతని మేలైనా ఇతని కీడైనా దేవుడే చూసుకుంటాడు, మీరు తాకడానికి వీలేదు అని తనకు కీడు చేస్తున్న మామకి కీడు చెయ్యకుండా తనను తాను కాపాడుకుంటే సుబుద్ధి, మంచి బుద్ధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా ఆమేన్. మీరు ఎట్టున ఏందో ఎండకి మీకు బయలు కమ్మేస్తున్నాయి కళ్ళుకి. నాకేమో చెప్పి కొంచెం హుషారు వచ్చేస్తుంది, ఆపద్దాం అనుకుంటే హుషారు వచ్చేస్తుంది, ఇంకొద్దులే ఆపేస్తా. ఒక పాయింట్ చెప్పి వచ్చేవారు 2 పాయింట్ అవసరమైతే. ఇప్పుడు చెప్పండి, తనకు కీడు చేసిన వానికి కీడు చెయ్యకుండా వదిలేయటమే సుబుద్ధి. అర్థమైందా?
మామ చంపడానికి తిరుగుతున్నాడు వెలిసినో. ఇప్పుడు టైం వచ్చింది, ఏసయ్య ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నాడు. కానీ నువ్వు నాకు దొరికావు, నేను నిన్ను చంపబోయాను, కానీ నిన్ను దేవుణ్ణి బట్టి వదిలేసానని చెప్తే నమ్మడు వాళ్ళ మామ నమ్మడానికి వీలుగా సౌలు గారు ధరించి ఉన్న వస్త్రపు చెంగు చివర వస్త్రం కోసుకొని అవతల కొండ మీదకి కాకేస్తున్నాడు. మామయ్య, ఇశ్రాయేల్ రాజా, కాపలా ఉండేవాళ్ళారా లేడురా పైకి అరుస్తున్నాడు. రాజా, ఇదిగో నేను నీ దాపుకొచ్చా, నువ్వు నాకు కనపడ్డావు, ఈ రోజు రాత్రి నేను చంపేద్దు నేను. కానీ నేను చంపను మామయ్య, నువ్వు యెహోవాలో అభిషేకించబడిన వాడివి. అబద్ధాలు చెప్పాకు దావీదు, ఇదిగో నీ పనివాడిని పంపి, ఇదిగో నీ తల దగ్గర ఉన్న నీళ్ల బుడ్డి నీ వస్త్రపు చెంగు కోసుకొని చూసుకొని, నీ వస్త్రపు చెంగు అంటే చూసుకున్నాడు, కోయేస్తుంది. ఇంత దగ్గర వచ్చిన చంపకుండా పోయావా అల్లుడా, నువ్వు నాకంటే నీతిమంతుడివి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చప్పలు కొట్టేసి ఒకసారి చప్పలు కొట్టు గట్టిగా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అల్లుడు, నువ్వు నాకంటే నీతిమంతుడివి. నేను చంపడానికి తిరుగుతుంటే నేను నీకు దొరికినా కూడా నువ్వు చంపలేదు. ఎందుకు చంపుతాను మామయ్య? నువ్వు యెహోవా వలన అభిషేకించబడిన వాడివి. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మన మీద అబద్ధాలు చెప్పిన వాళ్ళు, మన మీద నిందలేసిన వాళ్ళు, మన మీద కీడిచి తలపెట్టిన వాళ్ళు ఇప్పుడన్నా మనకు దొరికారు అనుకో, మన మీద అబద్ధాలు చెప్పి అందరు నమ్మి చేశారు. ఇప్పుడు వాళ్ళలో ఒకటి దొరికింది మనకి, అప్పుడు మనం డబ్బుతాని మెంటల్ దానా, ఆ రోజు నా గురించి లేనిపోని మాట చెప్పావు. నా దేవుడు ప్రేమాస్వరూపి, మా సార్ చెప్పినట్టు ప్రేమాస్వరూపి అయిన దేవుడు ఇప్పుడు నీ తప్పే నాకు చూపించండి. ఇప్పుడు చూడు, నేను ఊరంతా చెప్పకపోతే అనకూడదు మనం. కరుణక్క, తెలుగు అర్థమవుతుంది కరుణక్క నీకు? ఇప్పుడు చూడు, నీ మీద మొత్తం చెప్తా అనకూడదు. వాళ్ళ విషయాలు మనకి ఏమి తెలిసినా దావీదు సౌలుని వదిలేసినట్లుగా మనం కూడా వదిలేయాలి. దాన్ని సుబుద్ధి అంటారు. నీ మీద లేనిపోని మాటలు చెప్పి నేను ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద నువ్వు ఒక్క పాయింట్ కూడా రైజ్ చేయకుండా దేవుని బట్టి క్షమించి వదిలేయాలా. అది చూస్తాడు దేవుడు యేసునామములో. అట్లాంటి క్యారెక్టర్ అంటే దేవుడికి మహా ఇష్టం. అట్లాంటి బుద్ధి అంటే దేవుడికి మహా ఇష్టం. నిన్ను ఎంత ఏడిపించినా, నీ మీద ఎంత దారుణంగా చెప్పినా నువ్వు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా పలకకుండా మౌనంగా ఉండమంటే, ఒకవేళ వాళ్ళలో నీకు లోటుపాట్లు తెలిసినా కూడా నువ్వు దాన్ని గట్టిగా దాచిపెట్టావంటే ఆ బుద్ధి నచ్చుతుంది దేవుడికి. అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు అదే ఇక్కడ జరిగింది. అరుణ సార్ కనపట్లా? నిజం చెప్పా, మన సార్లో చాలా తేడా వచ్చేసిలా. ఏం తేడారా? ఏమో నీకు తెలియదు ఏముంది, డూండాంతస్సు, టెంకాయ వంకాయ నీకు తెలియదా ఈ మధ్యకాలంలో అని తెలుసు కదా నీకు. టెంకాయ వంకాయ మునక్కాయ అంతా చూస్తే ఏం లేదు అయిపోయిందే అని కొంతమంది సేవకుల గురించి కూడా చెప్పుకొని ఉంటారు. మీకు తెలియతలే, మీరు ఎప్పుడైతే యెహోవా చేత అభిషేకించబడిన వాని గురించి వేరుగా మాట్లాడతారో దేవుడు బాధపడి మనతో రావడం ఆగిపోతాడు. ఆయన గుర్తుపెట్టుకోండి, మనతో నడవడం ఆపేస్తాడు. ఇప్పుడు చూడు, సౌలు నిజంగా చెడ్డోడే. సౌలు నిజంగా అల్లుని చంపాలని తిరుగుతున్నాడు. చంపేశాడు అన్న. దొరికితే ఎన్నిసార్లు విసిరాడు ఈట. వాళ్ళ మామ ఈట పట్టుకుని విసిరితే తుడిలో తప్పిపోయిందంటే, తుడిలో తప్పి. అసలు బైబిల్ చెప్తుంది, వాళ్ళ మామ ఎన్నిసార్లు ఈట విసిరినా తగలకుండా దేవుడే తప్పించాడంట దావీదుకి. దేవుడు స్తోత్రం కాక గట్టి చెప్పు హల్లెలూయా. బెన్యామీనీయులు ఈట విసిరితే బైబిల్ గురించి మొత్తం వాళ్ళు మళ్ళీ ఈట విసిరేది ఏ చేతో తెలుసా? కుడి చేత్తో కాదంట, మొత్తం ఎడం చేతనే. లెఫ్ట్ హ్యాండ్ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక యాపిల్ తీసుకొని తల మీద పెట్టుకొని వాడికి చేతికి ఇస్తారు. ఏంటిదే? మా మనోహర్ అన్న తల మీద, ఈ మనోహర్ అన్న తల మీద ఏం పెట్టాలా మనము? యాపిల్ కూడా పెట్టాలా? ఎందుకు లేకుండా నిలబడుతుంది అన్న. ఇక్కడ నిలబడి ఇక్కడ పెడతారు. బెన్యామీనుడా ఎట్రా ఈటిండ్రా. ఆ ఈటి పెట్టి మనోహరన్ సైకిల్ చూస్తుంటే మనోహరన్ అనుకుంటాడు, ప్రభువా ఏదన్నా జరిగితే పరలోకం వచ్చేటట్టుగా చూసుకో. ఈడు ఏంది నా తల పెడతాడు. ముందే నాకు ఎంట్రుకలు లేక నేను బాధపడుతుంటే ఏదన్నా జరిగితే నాకు బిడ్డలు అనుకుంటున్నా. కానీ బైబిల్ చెప్తుంది, నిమ్మకాయ పెట్టినా కూడా, కాదు నిమ్మకాయ పెట్టినా కూడా గురి తప్పకుండా విసరతారంట వాళ్ళు. బెన్యామీనీయులు ఈట విసరడంలో నేరపరులు అని చెప్తుంది బైబిలే.
అన్న తల మీద ఎలా దూసుకుపోద్ది అంతే, ఇంటి కూడా తగలకుండా నేరు గుడేస్తుంది దాన్ని పోయి. అంత గురి, అట్లాంటి గురి కలిగిన గోత్రంలో పుట్టిన సౌలు ఈట విసిరితే 100 సార్లు 10 సార్లు దేవుడు దావీదుని తప్పించాడు. మీకు విషయం తెలుసా? దేవుడు మనల్ని తప్పించాలనుకుంటే ఈ లోకంలో ఎంతమంది ఈటలు విసిరినా నీకు తగలదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వే ఈటి విసిరేవనుకో, నీతో దేవుడు రావడం మానేస్తాడు, దేవుడు నీకు తోడే ఉండడం మానేస్తాడు, దేవుడు మనకు తోడే ఉండడం మానేస్తాడు. ఆయన ఆగిపోతాడు మనతో రాకుండా. మనమే ముందుకు పోవాలి. దైవజనుల విషయంలోనైనా, విశ్వాసుల విషయంలోనైనా, లోకంలో ఉన్న బిడ్డల విషయంలోనైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ మనం కీడు చేయకూడదు. మనకు కీడు చేసిన వారికి కూడా క్షమించి మరిచిపోవాలా, అంతే. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. క్షమించే మరిచిపోవాలి, దాని గురించి ఇంకా దేవుడు చూసుకుంటాడు, అంతే. అందుకే దావీదు చెప్పాడు, నేను కొట్టడం కాదు, ఇతన్ని కొట్టినా దేవుడే కొట్టాలంతే అన్నాడు. దేవుడే కొట్టాడు సౌలును, దేవుడే కొట్టాడు. దేవుడు కొట్టేదాకా ఆగాలనుకున్నాడు, దేవుడే కొట్టాడు సౌలుని. కాబట్టి మంచి బుద్ధి సౌలులో, దావీదులో. వాళ్ళ మామ తనను చంపాలనుకున్నా కూడా కీడు చేయకుండా, మామ దొరికినా కూడా చంపకుండా ప్రేమించి వదిలేశాడు. ఈ రోజుల్లో కొడుకులు కూతుర్లు అంటే తల్లిదండ్రులు పట్టంలే, తల్లిదండ్రులు అంటే కొడుకులు కూతుర్లకి పట్టంలే. మామూలుగా అల్లుళ్ళకి, అత్తలంటే కోడలకి, కోడలంటే అత్తలకి పట్టంలే. వదిన మరుదులకు పట్టంలే, ఆడబిడ్డ వదులకు పట్టంలే. కోపాలు, ఇప్పుడు మనస్పర్ధలు, తగులు. క్షమించి వదిలేతలే, అది అలవాటు చేసుకోండి దేవుడి దగ్గర. నేను ఎవరైనా ఏమని క్షమించి వదిలేయి, అంతే. ప్రేమించబడలే మళ్ళా మనం ప్రేమించడం మంచి మనసు మనకు లేదులే, రాదులే, మనం మనుషులు కదా, ప్రేమించలేము. మళ్ళా క్షమించి మర్చిపోవచ్చు, వదిలేసి అంతే. దాన్ని ప్రభు దాన్ని నోట్ చేసుకుంటాడు. నా బిడ్డ చూడు, నా కోసం క్షమించి వదిలేస్తాడు కదా. నా బిడ్డని నేను దీవించకపోతే ఎవరు దీవిస్తారు? నా బిడ్డని నేను నిలబెట్టకపోతే ఎవరు నిలబెడతారు? నా బిడ్డను భక్తులు జారిపోనివ్వకుండా నేను నిలబెట్టకపోతే ఎవరు నిలబెడతారు? ఇప్పుడు మీరందరూ ఇన్ని సంవత్సరాలు నిలబడి ఉన్నారంటే మీ వల్ల తమ్ముడా, మిమ్మల్ని దేవుడే నిలబెట్టున్నాడు కాబట్టి నిలబడ్డారు మీరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము నిలబడలేము, మనల్ని నిలబెట్టేది కేవలం దేవుడే. అలా నిలబెట్టమనే మనం ప్రభువుని అడగాలి. నాకు అడుగులు జారకుండా బండ మీద స్థిరపరచయ్యా, నన్ను భక్తిలో నిలుపయ్యా, నా గ్రామాన్ని దీవెనకరంగా మారాలి, సంఘానికి దీవెనకరంగా మారాలి, ఒక మంచి సాక్ష్యంతో నేను చనిపోవాలి తండ్రి, అటువంటి మంచి సుబుద్ధి నాకు దయచేయని ప్రార్థన చేసుకొని మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి బిడ్డ, చాలు, కళ్ళు మూసుకోండి.